అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కొన్ని దశాబ్దాలుగా 4th క్లాస్ ఎంప్లాయీస్ యూనియన్ లో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని, అక్రమ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయని, సొసైటీ ముసుగులో ఉన్నటువంటి నాయకులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గత 3-4 నెలల నుంచి రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సంబంధించినటువంటి సొసైటీ సభ్యులు, సార్ ఏం జరుగుతుంది మీ సొసైటీలో? సార్, మా సొసైటీలో కర్నూలులో ఉన్న నడిబొడ్డు మీద దాదాపు 300 కోట్ల నుంచి 500 కోట్ల అవినీతి జరిగింది. దాని కారణంగా జాయింట్ కలెక్టర్ గారు ఆ కమిటీని సస్పెండ్ చేస్తూ దాని ప్లేస్లో పిఎస్సి కమిటీని వేయడం జరిగింది. కానీ వేసిన పిఎస్సి కమిటీ ఆ కమిటీ యొక్క బాధ్యతలు విస్మరించి అవతల అక్రమార్కులతో చేతులు కలిపి అనవసరమైన కాలయాపన చేస్తున్నారు. ఇప్పటికే ఆ కమిటీ సస్పెండ్ అయ్యి దాదాపు 36 రోజుల పైన అవుతున్నా కూడా వాళ్ళతో కనీసం రికార్డులు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా బాధితులను మమ్మల్ని ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారు. దానికి గాను డిఎల్సి ఆఫీసు కృష్ణానగర్ దగ్గర మేము గత 6 రోజుల నుంచి రిలే నిరాదీక్షలు చేస్తున్నా కూడా వాళ్ళు చెవుకి పేను కోరుకున్నట్టు కూడా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఈరోజు గాంధీ విగ్రహం దగ్గర గాంధీ గారికి మేము వినతి పత్రం ఇవ్వాలని వచ్చాం. 300 కోట్ల అవినీతి జరిగితే కూడా ఎందుకు అధికారులు కళ్ళు మూసుకుంటున్నారు? ఇప్పుడున్న అధికారులు చెప్పడం ఏంటంటే, ఇంత అవినీతి జరిగింది, ఇన్ని యొక్క ఎంక్వైరీ రిపోర్ట్స్ వచ్చాయి, మీరు ఏం చేశారంటే మేము ఇప్పుడు వచ్చాము, గతంలో ఆఫీసర్లు మేము కాదు, గతంలో ఆఫీసర్ మీరు ఎందుకు అడగడం లేదన్నారు. ఈవెన్ కలెక్టర్ గారు కూడా ఆర్డర్ ఇచ్చేసేసి నెల పైన అయిపోయింది, సొసైటీ రద్దు అయిందని. ఆ రికార్డ్స్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడంలో కూడా ఈ పిఎస్సి కమిటీ కానీ డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీస్ సిబ్బంది కానీ మీనవేషాలు ఎక్కేస్తున్నారు. వాళ్ళు ఎంబడి యాక్షన్స్. కర్నూలు నగరంలో సొసైటీ ఉంది, కర్నూలు నగరంలోనే డిఎల్ఓసి ఆఫీస్ కూడా ఉంది. కర్నూలు టౌన్లో ఉండి కూడా రికార్డు హ్యాండ్ ఓవర్ చేసుకోవడంలో సుమారు 36 రోజులు అయిపోయింది, నెల దాటిపోయినా కానీ రికార్డ్స్ తీసుకోవడంలో అలసత్వం వహిస్తున్నారు. దీనికి అంతటికి కోఆపరేటివ్ డిపార్ట్మెంటే బాధ్యులు. మీరు చెప్పండి, ఎందుకోసం అని అవినీతి జరిగిందని నిర్ధారణ అయింది. కమిటీలు కూడా ఇక్కడ వచ్చి విచారణ కమిటీలు కూడా అవి తేల్చాయి. చర్యలు తీసుకోవడంలో ఎందుకు విఫలం చెందుతారు? చర్యలు తీసుకుంటే ఎవరైతే వాళ్ళకి సహకరించినటువంటి ఉన్నత అధికారులు ఉంటారో వాళ్ళ పేర్లు బయటకు వస్తవి, వాళ్ళ ఉద్యోగానికి ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతోనే దీన్ని ఆలస్యం చేస్తున్నారు. అంటే బాధితులు తిరిగి అలసిపోయి వాళ్ళే విరక్తి చెంది వెనక్కి పోవాలే తప్ప మేము మాత్రం మారము. ఏ కోఆపరేటివ్ సొసైటీ బ్రతకడం కోసం ఏర్పాటు చేసినటువంటి కోఆపరేటివ్ సొసైటీ ఉద్యోగులు అయితే ఉన్నారో ఆ సొసైటీని వాళ్ళే మోసం చేస్తున్నారు. రేపొద్దున ఈ సొసైటీలన్నీ మునిగిపోతే వాళ్ళకు ఉద్యోగాలు కూడా ఉండవు. అది తెలిసి కూడా ఎందుకంటే 300-400 కోట్లు వెనకేసుకున్నారు. వెనకేసుకున్న తర్వాత ఈ సొసైటీ ఉంటే ఏమి లేకపోతే ఏమి అని ఇప్పుడు ఇదే జిల్లా జాయింట్ కలెక్టర్ గారు కమిటీని రద్దు చేసేసినారు. రద్దు చేసేసిన తర్వాత సడక్ కమిటీని వేసినారు, 3 మెన్ కమిటీని. 3 మెన్ కమిటీ ఒక 4th క్లాస్ చిన్న ఉద్యోగి కాడి నుంచి గజిటేటర్ ఆఫీసర్లైన వీళ్ళు రికార్డు హ్యాండ్ ఓవర్ చేసుకునిక 35 రోజులు 37 రోజులు పడుతుందా? అది ఎంత విడ్డూరం అంటే అంత విడ్డూరం. కలెక్టర్ ఆఫీస్ ఆవరణంలోనే వాళ్ళ ఆఫీస్ ఉంది. ఆ తాళం బలగొట్టనీకే వారం రోజుల నుంచి పోలీస్ ఆఫీస్ చుట్టూ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. అంటే తాళం బలగొట్టడం క్రైమ్ కదా, అంటే తప్పు కదా. పర్మిషన్స్ తీసుకునిక 10 రోజుల టైం పట్టేది. ఓ కంప్లైంట్ రాస్తే ఒక ఆఫీసర్ స్థాయిలో ఇంకో డిపార్ట్మెంట్ కాడికి పోయినప్పుడు 10 రోజులు పడుతుంది. ఎక్కడి నుంచి పడుతుంది? అసలు ఈ సొసైటీలో ఇన్వాల్వ్మెంట్ అయింది బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ లోపం ఉంది. వీళ్ళకు రక్షణ కల్పించాల్సినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ విఫలమైంది. వీళ్ళను మొత్తము క్రోడీకరించి అభివృద్ధి చెందాల్సినటువంటి సొసైటీ డిపార్ట్మెంటు విస్మరించింది. ఇలా చేసుకుంటూ పోతే ప్రతి డిపార్ట్మెంట్లో 4 వ్యవస్థలైనటువంటి లాస్ట్కు వీళ్ళ రోడ్లు, వీళ్ళ నీళ్లు, వీళ్ళ పార్కులు కాపాడాల్సినటువంటి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కూడా ఫెయిల్ అయిపోయింది. ఇంత నిర్లక్ష్యము. రేపు పొద్దున వీళ్ళు కట్టే పన్నుల ద్వారా, వీళ్ళ భూముల ద్వారా, అన్ని ద్వారా వాళ్ళు ట్యాక్స్ తీసుకుంటున్నారు కానీ వీళ్ళకి న్యాయం జరగడం లేదు. రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఎలాంటి రెస్పాండ్? ఈ రోజు శనివారం మొదలు పెట్టి 7 రోజులైంది. 7 రోజుల నుంచి మేము నిరాహార దీక్ష చేస్తూనే ఉన్నాం. ఆఫీసు కాంపౌండ్ కానే చేస్తున్నాము. కానీ ఎటువంటి అవయ్యా మీ బాధలేంటి అంటే వాళ్ళే మాకు బాధ్యతలు తీర్చాల్సింది వాళ్ళే మమ్మల్ని అడగడం లేదు. చూసుకుంటూ నవ్వుతూ పోతుంటే మాకు సిగ్గైతుంది. వాళ్ళకేమి జీతాలు వస్తాయి, 1వ తారీఖు జీతం వస్తుంది, మాకు పని చేసుకుంటే డబ్బులు లేదంటే లేదు.
మా కడుపులే కదా కాలేదు, వాళ్ళ కడుపులు కాలితే వాళ్ళకి తెలుస్తుంది. ఫైనల్ గా ఏం చేయబోతున్నారు? మేమైతే న్యాయ పోరాటంలో గెలిచినాము. ఇప్పుడు అర్జీలు ఇచ్చి తిరిగి అలిసిపోయినాము. ఉద్యమ బాటలో లాస్ట్కు ప్రాణాలు అర్పించడానికి కూడా కొంతమంది ఏంటంటే అదే రోజు ఆపరేషన్ చేసుకొని వచ్చి, ఉదయం ఆపరేషన్ చేసుకొని వచ్చి మధ్యాహ్నం నుంచి వచ్చి దీక్షలు గుచ్చుకున్న రోజులు ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు. 80 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళు, షుగరు, బీపీ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నాకు తెలిసి ఎవరో ప్రాణాలు పోతే కానీ వీళ్ళు మాటిన తట్ట లేరు, మళ్ళీ అది పోగొట్టనికే సిద్ధంగా ఉన్నారేమని చెప్పేసి మేము భావిస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే 4th క్లాస్ ఎంప్లాయీస్ యూనియన్లో జరిగేటువంటి అక్రమాలు మాత్రం బయటపడ్డాయి. పూర్తి స్థాయిలో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యానికి స్పష్టంగా కనిపిస్తుంది. 300 కోట్ల అవినీతి జరిగిందని ఒకవైపు నివేదికలు, కమిటీలు చెప్తా ఉన్నా కూడా చర్యలు తీసుకోవడం విఫలమవుతున్నారు. మేము ప్రత్యక్షంగా పోరాటానికి దిగుతాం, అవసరమైతే ప్రాణాలు అర్పించైనా సరే సొసైటీలో జరిగేటువంటి అక్రమాలు బయట తీశారు, అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాక మా పోరాటం ఆపమంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి సొసైటీ సభ్యులు. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.